కేదార్నాథ్ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలని ప్రతి హిందువు కలలుగంటాడు. అయితే ఆ శివయ్య అనుగ్రహం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యాత్ర చేసుకుంటారు. లేనివారు మాత్రం స్వామిని ఇక్కడి నుంచి ఒక దండం పెట్టుకుంటారు. అయితే కేదార్నాథ్ యాత్రలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్వామివారి దర్శనానికి వెళ్ళే గుర్రపు ప్రయాణం. ఈ గుర్రాల ప్రయాణం అనేది గుర్రం ఎక్కి వెళ్ళిపోవడమే కదా అనుకుంటే చాలా చిన్నగా ఏమీ లేదనిపిస్తుంది. కానీ గుర్రం ఎక్కాక తెలుస్తుంది అసలు కథ. ఎందుకంటే గుర్రం ముందుగా బేరం ఆడుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు చెప్తారు. మన తెలివితేటలు మన వాక్చాతుర్యం బట్టి 3,000కి 3,500కి 2,500కి ఎక్కవచ్చు. అయితే గుర్రం ఎక్కాక సుమారు 16 కిలోమీటర్లు అంటే 4 గంటల పాటు గుర్రంపై ప్రయాణం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే నడాలు పడిపోతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ గుర్రం ప్రయాణంలో ఎన్నో ప్రకృతి అందాలు, లోయలు, గుట్టలు, ఇలా ఎన్నో జలపాతాలు అన్నీ చూడొచ్చు. అదేవిధంగా ఈ గుర్రం ఎక్కాక మనకు దారిలో మధ్య మధ్యన ఆపుతుంటారు. గుర్రం ఎక్కిన దగ్గర నుంచి డబ్బులు మంచి నీళ్ళలా ఖర్చు అవుతాయి. ఎందుకంటే టీ తాగాలంటే 40 రూపాయలు, వాటర్ బాటిల్ 50 రూపాయలు, బన్న తినాలంటే 40 రూపాయలు, నూడిల్స్ తినాలంటే 70 రూపాయలు, ఇలా ప్రతిదీ కూడా కొండ ఎక్కుతున్నంతగా రేట్లు కూడా అలాగే పెరుగుతుంటాయి. కానీ ఇదొక అనిర్వచమైన అనుభూతిగా మనం పేర్కొనవచ్చు. ఈ గుర్రం ప్రయాణం అనేది చాలా కష్టతరమైనప్పటికీ కూడా ఆ గుర్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు మనకు కనిపిస్తున్న ఆ ప్రకృతి అందాలు మనకు వస్తున్న ఆ నొప్పులను అయితే ఖచ్చితంగా మాయ చేస్తాయి. సుమారు 1.5 కిలోమీటర్ల ముందు మనం గుర్రాన్ని దిగిపోవాలి. అక్కడి నుంచి నడిచి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే కేదార్నాథ్ దర్శనంలో హెలికాప్టర్ సదుపాయం ఉంది. అది కేవలం అయితే 10 నిమిషాలు, సుమారు 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయల టికెట్. కానీ గుర్ర ప్రయాణం ఒక అందమైన అనుభవం మరి.